తండ్రి మీకు స్తోత్రం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. కుటుంబంగా ఎంతమంది కూడుకోవడము అద్భుతం నైనా, కుటుంబంగా ఎంతమంది నీ సన్నిధికి రావడము గొప్ప విషయం ప్రభు. తండ్రి, ఎందరో సినిమాలు చూస్తూ ఉంటారు ఈ టైంలో, ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ ఉంటారు ఈ టైంలో, కానీ ఈ కుటుంబ సభ్యులు మాత్రము అయ్యా నీ సన్నిధిలో ఉన్నారు, నీ వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయమో ప్రభా. నీకు వందనాలు, మీకు స్తోత్రం. ఈరోజు నాతో మీరు మాట్లాడండి, యవనస్తులతో మీరు మాట్లాడండి, వృద్ధులతో మీరు మాట్లాడండి. మీ నామం మహింపరచుకోమని, మా జీవితాలు కట్టుమని యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నాతో పాటు అందరు కలిసి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 10 వచనాలు దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 18 ఫస్ట్ 10 verses. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. ఆమేన్. థ్యాంక్ యూ టీనా. ద టాపిక్ ఆఫ్ టుడేస్ మెసేజెస్, ఈరోజు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే ద పాటర్ అండ్ ద క్లే, కుమ్మరి మరియు జిగట మట్టి లేదా జిగట మన్ను, ఆ విషయం గురించి మీతో మాట్లాడని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, అంటే పాడైపోగా, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. బైబిల్లో నాకు నచ్చిన ఒకానొక ప్రవక్తల్లో ఇర్మియా ఒక ప్రవక్త. దేవుడు ఆయనతో ఎట్లా మాట్లాడుతుందంటే, ఇర్మియా నువ్వు అది చూడు, లుక్ కేర్ఫుల్లీ జెర్మయా, వాట్ డు యు సీ, నువ్వు జాగ్రత్తగా చూడు ఇర్మియా, నీకేం కనిపిస్తుందంటే, ఇర్మియా ఇట్లా అనేవాడు, నాకు ఒక పాత్ర కనిపిస్తుంది ప్రభువా, నాకు అది కనిపిస్తుంది ప్రభువా అని కొన్ని విషయాలు చూపించి దేవుడు ఇర్మియాకి తన వాక్కునిచ్చేవాడు. మొదటి అధ్యాయం నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే, ఇర్మియా నువ్వు అది చూడు, ఇర్మియా ఇది నువ్వు చూడు అని చూస్తూ దేవుడు తన వాక్కునిచ్చేవాడు. ఈ సందర్భంలో దేవుడు చాలా ప్రాముఖ్యంగా ఒక కుమ్మరింటికి బొమ్మంటా ఉన్నాడు. ఆ కుమ్మరి ఇంటికి పోయినప్పుడు దేవుడు తన వాక్కునిస్తూ ఉన్నాడు. ఇర్మియా లేచి ఆ కుమ్మరింటికి పోయినప్పుడు, కుమ్మరి జనరల్గా ఆయన పైన చేసుకుంటూ ఉంటాడు, ఆయన కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఆ కుమ్మరి కుండలు తయారు చేస్తున్నప్పుడు ఒకానొక పాత్ర అనే చేతిలో విడిపోతుంది, అంటే పాడైపోతుంది. ఇర్మియా చూస్తున్నప్పుడు ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకొని దాన్ని పాడేయక, ఏ కుండైతే చేయాలనుకున్నాడో అది పాడైపోయింది కాబట్టి తనకు యుక్తమైనట్టుగా, అంటే తనకు మంచిగా అనిపించినట్లుగా ఇంకొక కుండ చేసినట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. 5వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు కదా, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా
ఇశ్రాయేలు వార్లారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఈ సందర్భాన్ని తీసుకొని దేవాతి దేవుడు ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇర్మియా ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలకి చేయలేనా? ఆ కుమ్మరి చేతిలో ఆ మట్టి ఉంది కదా, అలాగే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆ కుమ్మరి ఆ మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని దేవుడు తన వాక్కునిస్తా ఉన్నాడు. బహుశా ఈ వాక్యం మనం చదివినప్పుడు మనకంతా అర్థం కాదేమో. ఈ వాక్కులోని ముఖ్య ఉద్దేశము మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను చెప్తాను, దయచేసి మీరు వినండి. ఈ రకంగా కుమ్మరింటికి వెళ్ళమని దేవుడు చెప్తాడు. ఆ కుండలు చేస్తున్నప్పుడు ఒకనొక కుండ పడిపోతుంది, విడిపోతుంది, పాడైపోతుంది. ఆయన ఇంకొక కుండను చేస్తాడు. మీ స్క్రీన్లో చూస్తూ ఉన్నారు కదా. ఆ కుండ చూస్తున్నప్పుడు ఇట్ మార్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్, బైబిల్లో ఇంగ్లీష్లో మార్డ్ ఇన్ హిస్ హ్యాండ్స్ అని ఉంటుంది, పాడైపోయినట్లు ఉంటుంది. తర్వాత దానికి యుక్తమైనట్లుగా ఇంకొక కుండ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం అర్థం కావాలంటే కొన్ని విషయాలు మీ ముందు పెడతాను నేను. అసలు ఇర్మియా ఎవరు? ఏ సందర్భంలో దేవుడి మాట్లాడుతూ ఉన్నాడు? ఆ సందర్భంలో యూదా దేశము పైన పరిపాలిస్తున్న రాజులు ఎవరు? ఏ సందర్భంలో దేవుడి మాట్లాడుతూ ఉన్నాడు? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్? తర్వాత దేవుని ప్రజలు అలా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రేమను ఎట్లా కనపరిచినాడో ఆ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆర్ యూ రెడీ? ఆర్ యూ విత్ మీ? రెడీ? ఎస్, గ్రేట్. మొదటిగా ఇర్మియా ఎవరు అనే విషయానికి మనం ధ్యానించుకున్నట్లయితే, ఇర్మియా జెర్మయా అనే పేరుకు అర్థము, ద నేమ్ జెర్మయా మీన్స్ యాహ్వే ఎస్టాబ్లిషెస్ ఆర్ యాహ్వే అపాయింట్స్. ఇర్మియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్థాపించును, యెహోవా నియమించును అని అర్థం. నా ఆశ ఏంటంటే, ఎంతోమంది యవనస్తులు ఇక్కడ మాట వింటా ఉన్నారు, వాళ్ళ జీవితాలు యెహోవా చేత స్థాపించబడునుగాక, యెహోవా చేత నియమించబడునుగాక. ఇర్మియాలాగా ఇక్కడ ఉన్న యవనస్తులు తయారవునుగాక. ఆమెన్, హల్లెలూయా. తర్వాత ఈ ఇర్మియా ఎవరు అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి 19వ వచనంలో హిల్కయా అనే ఒక యాజకుడు ఉంటాడు. దేవుని మందిరంలో పనిచేస్తున్న ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకునికి పుట్టిన కుమారుడే హిల్కయా. ఈ ఇర్మియాలో ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయనను ఎన్నుకుంటాడు. జనములకు ప్రవక్తగా దేవుడు ఆయన నియమిస్తాడు. యూదా దేశము పైన, ఇశ్రాయేలు దేశం పైన ఒక ప్రవక్తగా దేవుడు ఇర్మియాను ఎన్నుకుంటాడు. ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ద కాలింగ్ ఆఫ్ జెర్మయా ఈజ్ అ వెరీ స్పెషల్ కాలింగ్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే జనములకు ప్రవక్తగా దేవుడు ఆయన నియమించినాడు. ఈ ఇర్మియా బైబిల్లో గమనించినట్లయితే ఆయన 1 సంవత్సరం పరిచర్య చేయలేదు, 2వ సంవత్సరం పరిచర్యలు చేయలేదు, 10 సంవత్సరాలు దేవుని వాక్కు ప్రకటించలేదు, కానీ ఇంచుమించు 40 సంవత్సరాలు దేవుని వాక్కును మోసుకొని పోయినాడు. దేవుని వాక్కును యూదా ప్రజలకు అందించినాడు. దేవుని వాక్కును ఆయా దేశములకు ఈ ఇర్మియా ప్రవక్త అందించినాడు. గొప్ప సేవకుడు ఈ ఇర్మియా. తర్వాత ఏ కాలంలో అయితే దేవుడి మాటలు మాట్లాడినాడో ఆ కాలంలో కొందరు రాజులు పరిపాలన చేసినారు. ఉదాహరణకు యోషయా అనే రాజు పరిపాలన చేసినాడు, జెహోవాజ్ అనే రాజు పరిపాలన చేసినాడు, జెహోయాకీం అనే రాజు పరిపాలన చేసినాడు, జెహోయాకీన్, జెదకయా అనే ఈ అందరు రాజులు పరిపాలన చేసినారు. యోషయ ఆయన మంచి రాజు, దేవుని వాక్యానుసారము బ్రతికిన రాజు. ఆయన తర్వాత వచ్చిన ప్రతి రాజు కూడా జెహోవాజ్, జెహోయాకీం, జెహోయాచిన్, జెదకయా వీళ్ళందరూ కూడా దేవుని మర్చిపోయినారు. యెహోవా దృష్టికి చెడుతనము చేస్తారు. వాళ్ళు పాపము చేయకుండా ఆ దేశపు ప్రజలందరినీ దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోయినారు. విగ్రహాలకు అలవాటు చేసినారు. ఆ దేశాన్ని పాడు చేసినారు ఈ అందరు రాజులు కలిసి. ఏ రాజులైతే దేవుని సన్నిధిలో ఉండాలనో, ఏ రాజులైతే ప్రజలను దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలనో ఆ రాజులే పాడైపోతారు. ఆ రాజుల జీవితాలను పాడు చేసుకుంటారు. ప్రజలందరినీ జీవము గల దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఇర్మియా ఎవరో మనం చూసినాం, ఆ సమయంలో పరిపాలన చేస్తున్న రాజులెవరో మనం చూసినాం.
ఇప్పుడు వి విల్ సీ ద కండిషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఆ రోజులలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి, యూదా ప్రజల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇర్మియా గ్రంథం మీరు చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదు. ఆ ఇర్మియా గ్రంథం మీరు మొత్తం చదవండి. మీరు ఏం చూస్తారంటే ప్రజలందరూ జీవము గల దేవుని విడిచిపెట్టేస్తారు. ప్రజలందరూ దేవుని విడిచిపెట్టేస్తారు. యెహోవా దేవుని విడిచిపెట్టేస్తారు. రాజులు యెహోవా దేవుని విడిచిపెట్టేసి కొందరు అబద్ధ దేవతలను, అబద్ధ దైవత్వము లేని దేవతలను పూజిస్తూ ఉంటారు. ఆ కనాను దేశంలో ఉన్న విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. జీవము గల దేవుని బిడ్డలే ఉండి, ఇశ్రాయేలు అయ్యుండి, యూదా ప్రజలు అయ్యుండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు. జీవము గల దేవుని విడిచిపెట్టేసినారు. They were into idolatry. That was the condition of God's people. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు టీనా ఒకసారి చదువుట. జెరమయా 2nd chapter 4 and 5. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యుద్ధ నుండి దూరంగా తొలగిపోయిరి. చాలు బేట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించు వారులారో, నాలో ఏం తప్పు చూసినారయ్యా మీరు? నాలో మీ పితరులు ఏం తప్పు చూసినారు? నాలో ఏం దుర్నీతి చూసి నన్ను విడిచిపెట్టేసి మీరు విగ్రహాల వైపు పోయినారు? నాలో ఏం తప్పు చూసినారు మీరు? జీవము గల దేవుడైన నన్ను విడిచిపెట్టేసి విగ్రహాల వైపు పోయి, పనికిరాని విషయాల వైపు పోయి మీ జీవితాలను పనికి రాకుండా చేసుకున్నారే, నాలో ఏం తప్పు కనిపించింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది దేవుడు చాలా బాధతో ఈ మాటలు మాట్లాడతారు. నాలో ఏం తప్పు కనిపించింది అయ్యా మీకు? మిమ్మల్ని నేను నడిపించలేదా? అరణ్యంలో నుంచి నడిపించలేదా? కొండల్లో నుంచి, లోయల్లో నుంచి నడిపించలేదా? మన్నా ఇచ్చి పోషించలేదా? నాలో ఏం తప్పు కనిపించింది అని దేవుడు బాధపడుతున్న మాటలు ఇవన్నీ. ఆ ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము మనకు అర్థం కావాలంటే ఈ మాటలన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఏం తప్పు కనిపించింది నాలో? నన్ను విడిచిపెట్టేసి మీరు విగ్రహాల వైపు పోయినారు. మీ పితరులకు నాలో ఏం తప్పు కనిపించింది? వ్యర్థమైన వాటి వైపు పోయి మీ జీవితాలను వ్యర్థపరుచుకున్నారు. ఏం తప్పు కనిపించింది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుని బాధ ఏంటో తెలుసా? దేవుడు అంటాడు 10వ వచనంలో 11వ వచనంలో, వెళ్ళండయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, యూదా దేశస్థులారా, మీరు పోండి, పోయి కిత్తీయుల ద్వీపములకు పోయి చూడండి. ఒక స్థలం ఉంటుంది, దాని పేరు కిత్తీయులు. ఆ కిత్తీయుల ఒక ద్వీపంలోకి పోయి చూడండి. కేదారునకు దూతలు పంపించి తెలుసుకోండి. ఆయా ప్రదేశాలకు పోయి తెలుసుకోండి. ఆ ప్రదేశాలకి పోయి చూడండి. ఎవరైనా మీరు చేసినట్టు చేశారా? మీలాంటి నీచమైన పనులు ఎవరైనా చేసినారా? దైవత్వమే లేని విగ్రహాలను పట్టుకొని దేవతలని పూజిస్తూ ఉన్నారే, ఇది ఎవరైనా చేసినారా? మీరు పోయి తెలుసుకోండి, మీరు పోయి కనుక్కోండి. ఎవరన్నా వాళ్ళ దేవుళ్ళను మార్చినారా? వాళ్ళ దేవతలను మార్చినారా? వెళ్ళండి అయ్యా, పోయి కనుక్కోండి. కిత్తీయుల దేశానికి పోయి కనుక్కోండి, కేదారు ప్రాంతానికి పోయి కనుక్కోండి. ఆయా దేశాలకు దూతలను పంపించి తెలుసుకోండి. ఎవరన్నా వాళ్ళ దేవతలను మార్చుకున్నారా? ఎవరన్నా వాళ్ళ దేవుళ్ళను మార్చుకున్నారా? ఎవరు మార్చుకోలేదు. కేవలం మీరు మాత్రమే నా మహిమను తాకట్టు పెట్టినారు. మీరు మాత్రమే నన్ను విడిచిపెట్టి విగ్రహాల వైపు పోయినారని దేవుడు బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు ఇవి. విగ్రహారాధన ఆ ప్రజలు ఎంతగా విగ్రహారాధన చేసినారు తెలుసా? Do you want to know whom Judah worshipped? యూదా దేశస్థులు, ఇశ్రాయేల్ దేశస్థులు ఎవరిని ఆరాధించినారో తెలుసా అండి మీకు? జీవము గల దేవుని విడిచిపెట్టి. క్లోజ్లీ ఫాలో విత్ మీ, జాగ్రత్తగా వెంబడించండి. వాళ్ళు ఎవరిని ఆరాధించినారు తెలుసా? కనాను దేశంలో ఒక దేవుడని పిలువబడుతున్న వాడు ఉండేవాడు. ఈ రకంగా ఉంటాడు. బైబిల్లో ఎప్పుడైతే మనము బయలుదేవత, బయలుదేవుడు ఆ నిర్గమాకాండము, సంఖ్యాకాండము చదువుకుంటాం కదా, వాడు ఈ రకంగా ఉండేవాడు.
జీవము గల దేవుని విడిచిపెట్టి, భూమి ఆకాశం సృష్టించిన దేవుని విడిచిపెట్టి ఇటువంటి విగ్రహాలను ఆరాధించినారండి దేవుని బిడ్డలో. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? కానానైట్ గాడెస్ అష్టారోత్ ఎంత నీచంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఆరాధించినారండి దేవుని బిడ్డలు. మొలెక్ అనే ఇంకొక కానానైట్ గాడ్ ఉండే. ఈ విగ్రహాలను ఆరాధించినారు దేవుని బిడ్డలు. మీకు సంగతి తెలుసా? వాళ్ళు విగ్రహారాధనలో ఏ స్థాయికి పోతారో తెలుసా? వాళ్ళు 19వ అధ్యాయము 5వ వచనంలో, నేను విధింపనియు సెలవీయనిదియు నా మనస్సుకుని తోచనిదియు ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠమును కట్టించిరి. వాళ్ళు ఆ విగ్రహారాధనలో ఏ స్థాయికి పోయినారు తెలుసా? యవనస్తుడా, సహోదరుడా, సహోదరి, ఏ స్థాయికి పోయినారు తెలుసా? వాళ్ళంట వాళ్ళకు పుట్టిన మగబిడ్డలను తీసుకెళ్ళి ఆ దేవత ముందు మంట ఉంటే ఆ మంటలు పాడేసేవాళ్ళంట. వాళ్ళకు పుట్టిన కొడుకులను తీసుకుపోయి దేవుని బిడ్డలు, దేవుని చేత నడిపించబడుతున్న బిడ్డలు ఎంతగా విగ్రహారాధనకి వాళ్ళు లోబడిపోయినారో ఇక్కడ చూడండి. వాళ్ళకు పుట్టిన బిడ్డలను తీసుకుపోయి మంటలలో పాడేసినారంట. ఇది దేవునికి తలంపు కూడా రాలేదు, దేవుని ఆలోచనలో కూడా రాలేదు. మీరు చూస్తున్న స్క్రీన్ ఎట్లయితే ఉందో అట్లా మంటల్లో వాడేసి ఆ విగ్రహాన్ని సంతోషపెట్టినారంట. విగ్రహాన్ని ఆరాధించినారంట. వాళ్ళకు సొంతం కలిగినారా బిడ్డలేమన్నా? దేవుడు ఇస్తేనే కదా బిడ్డలు వచ్చింది వాళ్ళకు. వాళ్ళ సొంతంగా తయారు చేసుకున్నారేమన్నా? ఆ విగ్రహారాధనలో పోయి వాళ్ళ బిడ్డలను కూడా ఆ దేవతలకు అర్పించినారంటే వాళ్ళు ఎంతగా చెడుతనం చేసినారు, ఎంతగా దేవుని బాధ పెట్టినారు, ఎంతగా దేవుని నొప్పించినారో దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, ఆ విగ్రహాల దగ్గరికి పోయి వాళ్ళ కుమార్తెలు మంటలు వేసేసేవారు. యూదా దేశస్థులు, ఇశ్రాయేల్ దేశస్థులు ఇర్మియా కాలంలో. ఎందుకు? ఆ విగ్రహాలను సంతోషపెట్టడానికి. మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు అసహించుకునేది ఏమన్నా ఉందంటే అది విగ్రహారాధనది. గాడ్ హేట్స్ ఐడోలిటరీ. విగ్రహారాధన బైబిల్లో వ్యభిచారంతో పోల్చబడింది. నాకు తెలిసి ఇక్కడ ఎవరు యేసు తప్ప ఇంకెవరిని ఆరాధించట్లేదు. ఒకవేళ యేసుని తెలుసుకోకుండా ఎవరైనా వేరే దేవుని ఆరాధిస్తున్నట్టు ప్రేమతో చెప్తా ఉన్నాను, అది దేవుడు అసహించుకుంటాడు. అది యేసుకు తప్ప మీ జీవితంలో ఎవరికి చోటు ఇవ్వకండి సహోదరుడా, సహోదరి. We should worship Jesus alone. We should praise Jesus alone. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విగ్రహారాధన కాకుండా దేవుని బిడ్డలు ఇంకా 2 తప్పులు చేసినారు. ఆ తప్పులు ఏంటో తెలుసా? 2వ అధ్యాయము 12-13 ఏమని రాబడిందంటే, 13వ వచనం చదువుకుందాం ఒకసారి. 2nd chapter 12-13. టీనా. ఆకాశమా, దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నా ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆకాశమా, నువ్వు విస్మయపడు, సిగ్గుపడును, వణుకు, నువ్వు బొత్తిగా పాడైపోయిన దేవుడు ఆకాశం చెప్తా ఉన్నాడు ఆయన బాధ తట్టుకోలేక. నా ప్రజలు ఎంత పిచ్చోలు తెలుసా? నా ప్రజలు ఎంత మూర్ఖులు తెలుసా? జీవము గల దేవుడైన నన్ను విడిచిపెట్టి, జీవ జలపు ఊటైన నన్ను విడిచిపెట్టి, జీవ జలమిచ్చే నన్ను విడిచిపెట్టి వాళ్ళు తొట్లను కట్టుకుంటున్నారు. వాళ్ళు తొట్లను నింపుకుంటున్నవారు. సహజంగా సిటీలలో తొట్లు కనిపించవు, ఊళ్ళలో తొట్లు కనిపిస్తుంటాయి. ఆ తొట్లు కనుక్కొని ఆ తొట్లపైన ఆధారపడతా ఉన్నారు వాళ్ళు. జీవము గల దేవుడు నన్ను విడిచిపెట్టి వాళ్ళు తొట్లపైన ఆధారపడతా ఉన్నారు. వాళ్ళు ఆ నీళ్ళపైన ఆధారపడుతున్నారు. కానీ నా ప్రజలు పిచ్చి వాళ్ళు. వాళ్ళకి తెలియదేందో తెలుసా? వాళ్ళ తొట్లకు రంధ్రాలు పడినాయి, ఆ నీళ్ళు అక్కడ ఉండట్లేవు. నన్ను విడిచిపెట్టినారు వాళ్ళు.
జీవజలమై నన్ను విడిచిపెట్టి తొట్లపైన ఆధారపడతా ఉన్నారని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా అండి? 2వ అధ్యాయం 6-7 వచనంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా అండి? ఏ దేవుడైతే ఐగుప్తు నుంచి రప్పించినాడో, ఏ దేవుడైతే అరణ్యం నుంచి నడిపించినాడో, ఏ దేవుడైతే ఎడారులు, గోతులు, అనావృష్టి గల దేశం నుంచి నడిపించినాడో, ఏ దేవుడైతే గాఢంధకారం నడిపించినాడో, ఎవరు తిరగని, ఎవరు సంచరించని ఆ భయంకరమైన ప్రదేశాల నుంచి ఏ దేవుడైతే నడిపించినాడో ఆ దేవుని మర్చిపోయినారండి ప్రజలు. దే ఫర్గాట్ గాడ్, దే ఫర్గాట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు తన శక్తి చేత, మహిమ చేత, బలి చేత ఎంతగా నడిపించినాడో మర్చిపోయినారు ప్రజలు. దేవుడు అరణ్యంలోంచి నడిపించినాడు, కొండల్లో నుంచి నడిపించినాడు, ఎడారుల నుంచి నడిపించినాడు, గోతుల్లోంచి నడిపించినాడు, గాఢంధకరమైన స్థలం నుంచి నడిపించినాడు. అంత గొప్ప దేవుని మంచితనాన్ని ప్రజలు మర్చిపోయినారు సహోదరుడా, సహోదరి. అట్లా మర్చిపోవడమే కాకుండా 7వ వచనంలో రాయబడింది కదా, ఏ దేశం అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినాడో, ఏ పాలు తేనెలు ప్రవహించే దేశం అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చినాడో ఆ దేశాన్ని పాడు చేస్తారు. ఆ దేశాన్ని దేవుడు తన ప్రేమతో పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తే ఆ దేశాన్ని అపవిత్రత చేస్తారు, ఆ దేశంలో విగ్రహారాధన చేస్తారు. దేవుడు నొచ్చుకునేటట్లు, దేవుడు అసహించుకునేటట్లుగా ఈ ప్రజలు హేయకరమైన విషయాలు చేస్తారు. బైబిల్లో కొన్ని స్ట్రాంగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ ఒకనొక స్ట్రాంగ్ వర్డ్ ఏంటంటే హేయకరమైనది, చాలా భయంకరమైనది అని అర్థం. అబోమినేషన్ రాయబడి ఉంటుంది తెలుగులో. దట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఇంకా ప్రజలు ఎట్లున్నారో తెలుసా? ఇర్మియా కాలంలో యాజకులకు ధర్మశాస్త్రం తెలియదంట. నాయకులు దేవునికి విరుద్ధంగా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారంట. ప్రవక్తలు అయితే బయలు దేవతను బట్టి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారంట. అమాయకుల రక్తం చిందిస్తూ ఉన్నారంట. దొంగలు, హంతకులు, తండ్రి లేని వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు, పేదవాళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు. యూదా దేశస్తులు, ఇశ్రాయేలు ప్రజలు ఇవన్నీ చూసి దేవునికి కోపం పుట్టదా? ఇవన్నీ చూసి దేవునికి కోపం రాదా? ప్రవక్తలు ఆ విగ్రహాల పేరు తీసుకొని బయలు సెలవిస్తున్నదేమనగా అని ప్రవచించినారంట. యెహోవా సెలవిస్తున్నదేమనగా అని ప్రవచించాల్సిన ప్రవక్తలు ఆ బయలు పేరుతో ప్రవచించినారంట. దొరికిన వాళ్ళను చంపుతా ఉన్నారంట. దొంగలు ఉన్నారు. వీళ్ళందరూ ఈ క్వాలిటీస్ ఎవరికి తెలుసా? దేవుని బిడ్డలు ఇవన్నీ. ఆ రకంగా ప్రజల కండిషన్ ఉండే ఆ రోజులలో. దేవుడు తన ప్రేమలో, దేవుడు తన కృపలో ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపిస్తాడు. ఇర్మియాని పంపిస్తాడు, ఎహెజ్కేలుని పంపిస్తాడు. ఎందరో ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపించి నా దగ్గరికి రండి అంటే రారే. దేవుడు ఒక అవకాశం ఇచ్చి సరే పోనీ అయిపోయింది, తిరిగి నా దగ్గరికి రండి, మీ జీవితాలను కడతాను, మీ కుటుంబాలను కడతాను, మీ దేశాన్ని కడతాను, మళ్ళీ మీ జీవితాలను స్థిరపరుస్తుంటే రారే దేవుని దగ్గరికి. ఈ రకమైన జీవితము యూదా దేశస్థులు, ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం జీవించినారు తెలుసా మీకు? గెస్ చేయగలుగుతారా? గెస్ చేయండి సార్. ఈ రకమైన జీవితము ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం బ్రతికినారు? ఐ వాంట్ యూ టు స్పీక్. మాట్లాడండి ఎవరన్నా. గెస్ చేయండి. 1 year, 2 years, 100 years, 1000 years, ఎన్ని ఇయర్స్ గెస్ ఎన్ని ఇయర్స్ ఈ రకంగా బ్రతికినారు? గెస్ అంటే ఏదైనా చెప్పొచ్చు. హలో, అడుగుతా ఉన్నా, మీరు చెప్పొచ్చు, పర్వాలేదు. మీరు తొందర చెప్తే నేను తొందరగా ముందుకు పోతా. 18 years. 80. ఎవరున్నారు 80? ఓకే బావా, ఓకే రైట్ బావా. ఓకే, మా బావగారు అన్నారు 8 years అని. చాలా క్లోజ్ అది నంబర్. అది ఎంతకాలం వీళ్ళు అట్లా చేసినారు తెలుసా? 40 సంవత్సరాలు. మా బావ చెప్పిన దాంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్.
బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ గెస్. First month. 40 సంవత్సరాలు వాళ్ళ విగ్రహాలను బ్రతుకుతుంటే, వాళ్ళ బిడ్డలను చంపుతుంటే, ప్రవక్తలు అట్లా ప్రవచిస్తుంటే, వాళ్ళ దేశాన్ని పాడు చేస్తుంటే దేవుడు ఎంతకాలం ఓపిక పట్టినారు తెలుసా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు దేవుడు ఓపికతో రండయ్య మీ జీవితాలను బాగు చేస్తాను, మీ జీవితాలను కడతాను, మీ బ్రతుకులను కడతాను, మీ జీవితాలను మరి స్థిరపరచాలని రండయ్య అని ఎంతకాలం బతిమాలినాడు తెలుసా దేవుడు? 40 సంవత్సరాలు బ్రతికినాడు. 40 సంవత్సరాలు దేవుడు బతిమాలినాడు. ఇర్మియా కేవలం ఆయననే 40 సంవత్సరాలు ప్రవచించినాడు యూదా దేశముకు, ఇస్రాయల్ దేశముకు. వీళ్ళు వెళ్ళి వేరే దేశాలకు ప్రవచించలేదండి. ఇండియాలో ఉన్న ప్రవక్త పోయి పాకిస్తాన్లో ప్రవచించలే. ఇండియాలో ఉన్న ప్రవక్త ఇండియాకి విరుద్ధంగా ప్రవచించినాడు. ఇస్రాయల్ యూదాలో ఉన్న ప్రవక్తనే ఆ ఇస్రాయల్కు, ఆ యూదాకి వ్యతిరేకంగా ఆయన 40 సంవత్సరాలు ప్రవచించినాడు. ఇన్ని సంవత్సరాలు దేవునికి అయిష్టకరంగా, దేవునికి చెడుతనము చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళకు దేవుడు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చినాడు. అదే మనము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుకున్నాం కదా. గాడ్ గేవ్ దెమ్ 1 more ఛాన్స్. రిపీట్ ఆఫ్టర్ మీ, 1 more ఛాన్స్. యంగ్ పీపుల్, గాడ్ గేవ్ దెమ్ 1 more ఛాన్స్. ఆ 1 more ఛాన్స్ ఏంటో తెలుసా? దేవుడు అంటా ఉన్నాడు, ఇర్మియా, ఆ కుమ్మరి ఆ మట్టి తీసుకొని కుండ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కుండ పాడైపోయింది. ఇర్మియా, నా ప్రజలు, నేను వాళ్ళను మంచిగా తయారు చేద్దాము, ఒక పాత్రగా చేద్దామంటే వాళ్ళ నా చేతిలో వాళ్ళు విడిపోయినారు, వాళ్ళు పాడైపోయినారు. ఏ రకంగా అయితే ఆ కుమ్మరి ఆ మట్టికి తీసి ఆ మట్టిని పాడేయకుండా ఇంకొక పాత్ర ఎట్లతో చేసినాడో, నేను మళ్ళీ నా ఇశ్రాయేలు ప్రజలను, నా యూదా ప్రజలను మళ్ళీ వాళ్ళ జీవితాలను కట్టగలుగుతాను అని దేవుడు మాట్లాడినాడు. ఇర్మియా వెళ్ళి ఈ రకంగా రండయ్య దేవుని దగ్గరికి, మీ జీవితాలు మార్చుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీ అతిక్రమం విడిచిపెట్టండి, మీ విగ్రహాలను విడిచిపెట్టండి, రండి దేవునికి అని ఆయన 40 సంవత్సరాలు బతిమలాడితే తర్వాత ఏమైందో తెలుసా మీకు? ఇన్ని సంవత్సరాలు బ్రతిమాలినా కానీ, మరొక అవకాశం ఇచ్చినా కానీ, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యు నో హౌ పీపుల్ రెస్పాండెడ్? ప్రజలు ఎట్లా రెస్పాండ్ చేసినా తెలుసా? దే రిజెక్టెడ్ ద వార్నింగ్ ఆఫ్ గాడ్. దే రిజెక్టెడ్ గాడ్. దే రిజెక్టెడ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవుని తృణీకరించినారు, దేవుని వాక్యముని తృణీకరించినారు, ఆ ప్రవక్త చెప్పిన మాటలను ప్రజలు తృణీకరించినారు. దే డిడ్ నాట్ కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గరికి రారు వాళ్ళు. దేవుని దగ్గరికి రారు కాబట్టి దేవుడు తన న్యాయంలో ఏం చేశాడు తెలుసా? తర్వాత మీరు చదువుకోండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో 11 నుంచి 13 వచనాల తర్వాత మీరు చదువుకోండి. దేవుడు బబులోను దేశాన్ని వీళ్ళపైకి రప్పిస్తాడు. దేవుడు యెరూషలేమును, యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశానికి అప్పగించేస్తాడు. ఎస్, యు హర్డ్ రైట్. దేవుని బిడ్డలను దేవుడు వాళ్ళ శత్రువులకు అప్పగించేస్తాడు. మీకు సంగతి తెలుసా? బబులోను దేశము, నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు ప్రజలను, యూదా దేశస్తులను ఆయన చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలాగా బ్రతుకుతారు. వాళ్ళు 70 సంవత్సరాలు దేవుని బిడ్డలు బానిసల్లాగా, సర్వెంట్స్ లాగా వేరే దేశంలో బ్రతకాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలు దేవుని మాట వినలేదు, దేవుని బిడ్డలు దేవుని మార్గాలు నడవలేదు, దేవుని బిడ్డలు దేవుని అడుగుజాడు నడవలేదు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మీ జీవితాలు మార్చుకోండి ఆయన ఎప్పుడైతే వార్నింగ్ వచ్చిందో లెక్క చేయలేదు దేవుని బిడ్డలు. ఈ రకంగా ధర్మపడతారు, వాళ్ళ దేశాలు కాల్చేస్తారు, ఆలయం కాల్చేస్తారు, వాళ్ళ చెరలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఇంకో సంగతి చెప్పి నేను కంక్లూషన్ చేస్తాను. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజ్యం ఆ కాలంలో దేవుని బిడ్డలు తరంబడినారంటే 2500 సంవత్సరాలు వాళ్ళు ఆయా దేశంలో వాళ్ళు చెదరగొట్టబడినారు. వాళ్ళు మొదట బబులోను దేశం కింద ఇశ్రాయేలు ప్రజలు బ్రతికినారు.
తర్వాత మీడో పర్షియా దేశం కింద వాళ్ళు బ్రతికినారు, తర్వాత గ్రీసు దేశం కింద వాళ్ళు బ్రతికినారు, తర్వాత రోమా దేశం కింద బ్రతికినారు. ఇవన్నీ మీకు చూపిస్తున్నవన్నీ కూడా దానిల గ్రంథంలో ఉన్నాయి. దేవుని చిత్తం అయితే తర్వాత దాని గురించి మనం ధ్యానం చేద్దాం. కానీ మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ రోజు చెదరబడిపోయిన దేవుని బిడ్డలు 2500 సంవత్సరాలు వాళ్ళు చెదరబడిపోయినారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత దేశానికి వాళ్ళు రాలేదు. హిట్లర్ చేత ఎంతోమంది యూదులు చంపబడ్డారు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డలు దేవుని మాట వినలేదు, దేవుని దగ్గరికి రాలేదు, దేవునికి సమర్పించుకోలేదు. నౌ ఐఎమ్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. యెషయా గ్రంథము 64 అధ్యాయం 8వ వచనంలో ఏమని రాబడిందంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవే మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి యున్నాము. దేవుని వాక్యం ప్రకారం మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు మనకు తండ్రి, ఆయన మనకు కుమ్మరి అయి ఉన్నాడు, మనము ఆయన చేతిలో జిగట మట్టి అయి ఉన్నాం. ఇక్కడ వాక్యం చెప్తుంది ఒక మట్టి, దేవుని చేతిలో ఒక మట్టి. నా ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మట్టే. మీకేమైనా డౌట్ ఉంటే బ్లడ్ టెస్ట్, హ్యూమన్ బాడీ టెస్ట్ చేయించుకోండి. మట్టిలో ఉన్న పదార్థాలే మన శరీరంలో వస్తాయి. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ చాలా యాప్ట్. ఆ మట్టితోనే ఎట్లయితే దేవుడు చేసినాడో మనని కూడా ఆ మట్టితోనే దేవుడు తయారు చేసినాడు. ఒక వాస్తవము ఈరోజు మనం ఏం గుర్తించాలంటే, దేవుడు మనకు తండ్రి, ఆయన కుమ్మరి అయి ఉన్నాడు, మనమందరము ఆయన చేతిలో మట్టి అయి ఉన్నాము. హల్లెలూయా. కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? యంగ్ పీపుల్, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్? God is the Father, He is a potter and you are a clay in the hands of God. దేవుడు ఆయనకు కుమ్మరి అయి ఉన్నాడు, ఆయన చేతిలో నువ్వు ఒక మట్టిలాగున్నావు. అర్థమైందా? God is the potter and we are the clay. And second thing what I want to tell you is, especially young people, యవనస్తుతో నేను చెప్తున్నానంటే, ఆ కుమ్మరి నీ జీవితంలో నీకు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఒక మంచి పాత్రగా చేయాలని ఆ కుమ్మరి ఆశపడతా ఉన్నాడు. కొందరు ఏమంటారంటే, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, అందుకే నన్ను ఈ కుటుంబంలో పుట్టించినాడు. దేవుడికి నేనంటే ఇష్టం లేదు, దేవుడికి నేనంటే పట్టింపు లేదు అని వాళ్ళే బాధపడుతూ నిరుత్సాహపడతా ఉంటారు. వాళ్ళతో నేను చెప్పేది ఏంటంటే, అట్లా ఎవరు ఉన్నట్లయితే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ దేవుడు ఒక కుమ్మరి ఎట్లయితే ఒక మంచి పాత్ర చేయాలనుకుంటాడో, దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా చేయాలని దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఏ కుమ్మరన్నా వేస్ట్ పాత్ర చేయాలనుకుంటాడా? ఏ కుమ్మరన్నా పనికిరాని పాత్ర చేయాలనుకుంటాడా? అట్లాంటప్పుడు దేవుడు ఆయన ఒక కుమ్మరిగా ఉండి నిన్ను ఎంత మంచి పాత్రగా దేవుడు చేయాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి నీవు అట్లా సెల్ఫ్ కండమ్నేషన్ చేసుకొని, నేను పనికిరాని వాని కాదు, దేవుడికి నేను ఇష్టం లేదు, నా కుటుంబానికి నేనంటే ఇష్టం లేదు, నేను బాగుపడడం దేవునికి ఇష్టం లేదు, నా కుటుంబంలో నేను బాగుపడడం ఇష్టం లేదని దయచేసి అటువంటి మాటలు మాట్లాడద్దు. ఈ సత్యం రాత్రి మనం నేర్చుకుందాము. నా దేవుడు కుమ్మరి, ఒక మంచి పాత్రగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు నన్ను చేయాలని ఆయన తలంపు కలిగి ఉన్నాడు, ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఐ వాంట్ టు టెల్ యూ వన్ బ్యాడ్ న్యూస్. ఒక చెడు వార్త కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఏ దేవుడైతే ఒక మంచి పాత్రగా మనల్ని చేయాలని ఆశపడతాడో, ఎట్లయితే ఆ కుమ్మరి పనిచేస్తున్నప్పుడు ఎట్లయితే మట్టి విడిపోయి పాడైపోతుందో, అట్లాగా కొందరు యవనస్తులు వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు. మెనీ యంగ్ పీపుల్ దే హ్యావ్ స్పాయిల్డ్ దేర్ లైఫ్స్. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్న యవనస్తులు ఎవరు కూడా అట్లా ఉండకూడదు. ఒక మంచి విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బహుశా మనలో ఎవరిని అనుకుంటున్నారా, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో నేను లేకపోయినానే. బహుశా పెద్దవాళ్ళు కూడా అనుకుంటున్నారేమో, ఏ స్థాయిలో నేను ఉండాలో ఆ స్థాయిలో నేను లేనే, నా కుటుంబం లేదే, ఎంతగా దేవుని కోసం వాడబడలేకపోయినానే, చదువులో ఉద్యోగంలో ఏ స్థాయిలో అయితే నేను ఉండాలో ఆ స్థాయిలో లేనే అని బాధపడుతున్నట్లయితే, ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఆ మంచి విషయం ఏంటంటే, దేవుడు ఒక కుమ్మరి
ఆ మట్టిని తీసుకొని ఒక నూతనమైన పాత్రగా ఎట్లయితే చేసినాడో నీ జీవితాన్ని దేవుడు మళ్ళీ చేయగలుగుతాడు. నమ్మిన వారు హల్లెలూయా చేసి చెప్పి ఒకసారి చేసి చూపించండి. గాడ్ క్యాన్ స్టిల్ బిల్డ్ యువర్ లైఫ్. వెన్ గాడ్ క్యాన్ రీబిల్డ్ ఇజ్రాయెల్. మీకు నేను హిస్టరీ చెప్పినాను కదా, ప్రవక్తలు దేవుని విడిచిపెట్టినారు, యాజకులు దేవుని విడిచిపెట్టినారు, దేవుని బిడ్డలు విడిచిపెట్టినారు. వాళ్ళ బిడ్డలను తీసుకుపోయి విగ్రహారానికి అప్పగించిన దేవుని దృష్టికి ఎంతో కోపము, ద్వేషం, అసహ్యము పుట్టించిన ఆ ప్రజలకు దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈ రాత్రి దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాడు. వస్తావా దేవుని సన్నిధికి? విల్ యు కమ్ బ్యాక్ టు గాడ్ అండ్ సే, లార్డ్ మేక్ మీ ఎ న్యూ వెజల్ ఓ లార్డ్. ఒకవేళ దేవుడు నిర్ణయించిన మంచి పాత్రగా నువ్వు తయారైతుంటే హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఏ పాత్రగా అయితే దేవుడు నిన్ను చాలా ఆశపడినాడో, ఏ స్థాయిలో అయితే నువ్వు ఉండాలో ఆ స్థాయిలో లేవో, పరిచర్య విషయంలో, కుటుంబం విషయంలో, చదువు విషయంలో అదేనమైనప్పటికీ ఈరోజు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాను. ఒకవేళ మీరు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, మీ జీవితంలో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే ఒక నూతన పాత్రగా దేవుడు మిమ్మల్ని చేయగలడు. హల్లెలూయా. కానీ ఒక హెచ్చరిక కూడా ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నా. అదేంటంటే, ఒక హెచ్చరిక కూడా తీసుకోవాలని ఆశపడతా ఉన్నా. అదేంటంటే, దేవుని ప్రేమ, దేవుని కృప విస్తారమైనది, నిజమే, దానిలో సందేహం లేదు. దేవుని ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. ఆయన కృప, వాత్సల్యము తరతరములు నిలుచును, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్. ఆకాశానికి ఒక సరిహద్దును తెలుసా నీకు? నువ్వు అనొచ్చు నాతో, దేవుని ప్రేమ ఆకాశం అంతది, సముద్రం లోతంటే దానికి సరిహద్దులు లేవని. నేనేం చెప్తున్నానంటే, సహోదరుడా, సరిహద్దు ఉంది. ఆకాశానికి కూడా దేవుడు ఒక సరిహద్దు అనేది పెట్టినాడు, సముద్రానికి కూడా దేవుడు ఒక సరిహద్దు అనేది పెట్టినాడు. దాన్ని మించి దాటిపోలేవు. అదేవిధంగా దేవుని ప్రేమకు ఒక సరిహద్దు ఉంది, దేవుని కృపకు ఒక సరిహద్దు ఉంది. యూదా కోసము దేవుడు 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. నీ కోసము దేవుడు ఎంతకాలం నుంచి వేచి ఉన్నాడు. ఎప్పుడు వస్తావు దేవుని దగ్గరికి? ఎప్పుడు వస్తావు దేవుని దగ్గరికి? ఇంకెంతకాలం దేవుడు వెయిట్ చేయాలి నీ కోసం? హౌ లాంగ్ షుడ్ గాడ్ వెయిట్ టిల్ యు కమ్ టు హిమ్? దేవుని దగ్గరికి వచ్చి నీ జీవితం దేవుని దగ్గరికి అప్పగించి, ప్రభువా నా జీవితం పాడైపోయింది ప్రభువా, నన్ను ఒక నూతన పాత్రగా చేయి ప్రభువా, కుటుంబంలో నన్ను వాడుకో ప్రభువా, నా తల్లి తండ్రికి నన్ను దీవెనకరంగా చేయి ప్రభువా, సంఘంలో నన్ను వాడుకో ప్రభువా, సమాజంలో మంచి స్థానంలో నన్ను పెట్టు ప్రభువా, నాకు మంచి ఇన్స్ట్రుమెంట్ నేర్పి ప్రభువా, నీ మహిమ కోసం వాడబడతా ప్రభువా, నా వల్ల నీకు మహిమ రావాలా, నా వల్ల నీకు ఘనత రావాలా, నా తల్లిదండ్రులకు మంచి పేరు రావాలా, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను ప్రభువా. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి దేవుడు నీ కోసం? ఎప్పుడు వస్తావు దేవుని దగ్గరికి? యూదా పశ్చాత్తాపడలేదు, దేవుని దగ్గరికి రాలేదు. దేవుని తీర్పుకు వాళ్ళు అప్పగించబడినారు. బైబిల్లో ఇంకొక వ్యక్తి గురించి మనసే, ఇప్పుడు చెప్పే సమయం లేదు, ఇక్కడికి నేను ఆపేస్తాను. దేవుని చిత్తం అయితే ఆ వ్యక్తి గురించి, తన జీవితం గురించి తర్వాత మనం చూసుకుందాము. ద కంక్లూజన్ ఆఫ్ టుడేస్ మెసేజెస్, నీ జీవితం ఒకవేళ పాడైపోయినా, నీ బ్రతుకు పాడైపోయినా, ఏ రకంగా అయితే కుమ్మరి ఒక మంచి పాత్ర చేసినాడో, రా దేవునికి దగ్గరికి రాజు. కమ్ టు గాడ్, క్రై బిఫోర్ గాడ్, ఏడు దేవుని దగ్గర అప్పగించుకునే జీవితం దేవుడు ఒక మంచి పాత్రగా చేస్తాడు. హల్లెలూయా. అండ్ విత్ దిస్ I will end today's message. Let us all look to the Lord in prayer. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నన్ను ఒక మంచి పాత్రగా చేయవా ప్రభువా. I want to be used for your glory. నేను నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలా ప్రభువా. అదేంటో, నా కుటుంబానికి నేనంటే చెడ్డ పేరు తీసుకొస్తాను, ఆ రకంగానే ఉండకుండా నాకు సహాయం చేయండి. నా జీవితాన్ని కట్టండి ప్రభువా, నా బ్రతుకుని కట్టండి. పాడు చేసుకున్నాను ప్రభువా, నా బ్రతుకు అవమానకరంగా బ్రతికినా, నీకు నా కుటుంబానికి అవమానకరంగా బ్రతికినా.
ఈ పాట ప్లే అవుతుండగా అందరము ప్రార్థన పూర్వకంగా దేవుని వైపు చూద్దాం, సమర్పించుకుందాం, ఒప్పుకుందాం దేవుని దగ్గర. చేద్దాం, ప్రభువా నా జీవితం పాడైపోద్దు ప్రభు, ఇంకా నా బ్రతుకు పాడు కావద్దు ప్రభు. ట్రూ, ఐ వేస్టెడ్ మై లైఫ్. కెన్ యూ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్? జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అందరం పాడదాం. జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. నీ చేతిలోని మట్టిని ప్రభువా, నువ్వు నా కుమ్మరివు ప్రభువా. ప్లీజ్ బిల్డ్ మై లైఫ్ లార్డ్. నా జీవితం కట్టండి, నా కుటుంబం జీవితం కట్టండి ప్రభువా, నా బిడ్డల జీవితం కట్టండి ప్రభువా. పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాదలని శ్రీయేసుని పొగడచుండా, సాక్షిగా నుండు పాదలి సత్యములు నింపు తండ్రి, సత్యముతో నింపు తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ఇఫ్ యూ ఫెల్ట్ లైక్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యు, దేవుడు మీతో మాట్లాడినట్లయితే, దేవుడు మీకు ఆదరణ ఇచ్చినట్లయితే, దేవుడు మీకు బలం ఇచ్చినట్లయితే, ఎవరైనా దయచేసి ఒకరు ప్రార్థన చేయండి.